జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డికి అంబటి పంచ్ అదరింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ అది ఇక ఆ నాయకుడు ఈ నాయకుడు ఏ నాయకుడైనా సరే వైసీపీ అనగానే దానికి ఒక స్టాండ్ ఉంటుంది. సో వాళ్ళ స్టాండ్ ఏంటి అంటే కూటమికి వ్యతిరేకం కాబట్టి కూటమి ఏం చేసినా తప్పే, అందులో తప్పులు ఏమున్నా సరే వీళ్ళు ఒకటే స్టాండ్లో ఉంటారు. అది నెగిటివ్ ఆస్పెక్ట్లో మాట్లాడతారు. అది రాజకీయపరమైన విమర్శలు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ మ్యాటర్స్లో వాస్తవాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఆ నాయకుల పట్ల ఖచ్చితంగా ప్రజలకి గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన తెల్లవారు లెగిస్తే అంటే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం పైన ఆ నాయకుల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు గురించి పదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఆయన ఒక వీడియో తన సొంత ఛానల్లో రిలీజ్ చేశారు. అది చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి అంటే ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆ దర్శించుకున్న తర్వాత ఆ విజువల్స్ను కూడా తన వీడియోలో చూపించడం జరిగింది. అంటే ఆయన స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం అంటే అన్నసంతర్పణ దగ్గరికి వెళ్ళడం, అక్కడ భోజనాలు చేయటం, ఇవన్నీ కూడా చూసి తన రియాక్షన్ ఏంటి అని కూడా చెప్పారు. ఆ రియాక్షన్స్లో చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఏంటి అంటే స్వామివారి తీర్థ ప్రసాదాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంత ఇదిగా ఎలా చేస్తున్నారు? ఒకటి క్లీన్ అండ్ టైడీనెస్, అలాగే ఆ భోజనాల్లో నాణ్యత, ఆ క్వాలిటీతో పాటు అక్కడ అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి అనేసరికి ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఇక్కడ ప్రతిదాన్ని రాజకీయంతో ముడిపెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఆయన చాలా హుందాకరంగా మాట్లాడిన విధానాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఆయన ఏమన్నారు? చాలా బ్రహ్మాండమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాలక మండలి అయినా అభివర్ణించకపోయినా దాని అర్థం అదే. సో ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే అది భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన మాజీ టీటీడీ చైర్మన్. ఆయన ప్రతి విషయాన్ని కూడా ఇదిగో కూటమి ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి ఈ రకంగా ఉంది ఆ రకంగా ఉంది అని చెప్పేసి అన్నారు. సో రాజకీయాలు అనేవి ప్రస్తావించకుండా ఉన్నట్టుగా మాట్లాడటం అనేది ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన దాన్ని నిజంగా ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఇక్కడ రాజకీయంగా మాట్లాడటానికి అసలు స్కోప్ లేని అంశం. సో అటువంటి చోట స్వామివారి పైన ఉన్న భక్తితో ఆయన అక్కడ నమ్మకంతో వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎటువంటి సౌకర్యాలు అనుభవించాడు అనేది తను డైరెక్ట్గా చెప్పడం. అయితే ఇక్కడ మరలా రాజకీయపరమైన అంశాలు వచ్చేసరికి వైసీపీ విధానం ఏంటి? కూటమి ప్రభుత్వ పరిపాలనలో బ్రహ్మాండంగా ఉంది ఈ టీటీడీ పాలక మండలి. అంటే టీటీడీ చైర్మన్ ఎవరు? బిఆర్ నాయుడు గారు. ఆయన ఎవరు? టీవీ5 చైర్మన్. సో మీడియా పరంగా చూసుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ క్వైట్ ఆపోజిట్. సో ఈ సందర్భంలో ఆయన నేతృత్వంలో టీటీడీ పాలక మండలి బ్రహ్మాండంగా చేస్తుంది అన్న కామెంట్ని ఎటువంటి సంకేతం ఇస్తుంది? సో అంటే రాజకీయాలను ప్రక్కన పెట్టి ఈయన చాలా హుందాగా మాట్లాడినా అది వైసీపీకి మింగుడు పడని అంశంగా మిగలదంటారా? ఎందుకంటే వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటి? అంబటి రాంబాబు మాట్లాడింది ఏంటి? సో రాంబాబుకి మంచి మార్కులు పడినాయి, అది ఓకే. కానీ వైసీపీ పట్ల కానీ వైసీపీ వాళ్ళ ఆలోచన కానీ ఎలా ఉంటుంది? సో అప్పుడు వైసీపీ వాళ్ళు నిజంగా బయటకు ఏం మాట్లాడలేకపోయినా అంతర్గతంగా ఖచ్చితంగా మాట్లాడతారు. అదేంటి మన స్టాండ్ ఏంటి, మన విధానం ఏంటి, మీరు ఎలా మాట్లాడితే ఎలాగా, పైగా మీరు మీడియా ముఖంగా అంటే అఫ్కోర్స్ మీ సొంత ఛానల్ వేసినా అది కొంత మనకు ఇబ్బందే కదా అనే తరహాలో వాళ్ళ ఆలోచన ఉండదంటారా? ఈ విషయం పైన మాట్లాడతారంటారా, మాట్లాడకుండా ఉంటారంటారా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కానీ ఇక్కడ రాంబాబు గారు మాత్రం రాజకీయాలకు అవకాశం ఇవ్వాల. వీళ్ళు రాజకీయ పరంగా ఇప్పుడు అంతెందుకు ఇదే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశారు. సో చేసిన తర్వాత ఆయన చేసినప్పుడు సమయంలో కూడా ఎన్ని అపవాదులు మూటగట్టుకున్నారు. అది పరకామణికి సంబంధించిన అంశం కావచ్చు, కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇట్లా వీటన్నిటినీ కూడా వాళ్ళ హయాంలో వాళ్లే ఈ అపవాదులు మూటగట్టుకున్నారు. ఇవి కాకుండా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల శనీశ్వరుడి విగ్రహాన్ని పట్టుకొని కూడా అదిగో టీటీడీని అప్రతిష్ట పాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఒక నాస్తికుడు అయ్యి ఉండి ఆయన స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళగా ఎలా మాట్లాడతారు అనే విమర్శలు కూడా ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు.
పైగా ఇప్పుడు పదే పదే ఆయన చెబుతున్న దాన్ని ఈ రకంగా ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో ఓకే ఇక్కడ ఆయన చెప్పిందిగా ఈయన చెప్పింది బేరీజ్ వేసుకుంటారుగా. పైగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఉంది టీటీడీ పాలక మండలి కానీ లేకపోతే అక్కడ భక్తుల సౌకర్యాలు కూడా. అంటే ఏంటి, గతంలో కంటే అది రాజశేఖర రెడ్డి గారి హయామా, జగన్మోహన్ రెడ్డి హయామా, లేకపోతే 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోన, వాటన్నిటికంటే కూడా ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి అని అంటే ఇక దీనిని బట్టి సరే అప్పుడు చంద్రబాబే ఇప్పుడు చంద్రబాబే కాబట్టి ఆయనకి పెద్దగా ఫరక్ ఏం పడదు. కానీ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అంటే ఆయన హయాంలో కంటే కూడా బాగానే సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకుంటారు కదా. సో ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ నాయకుడే, సరే రాజకీయపరమైన అంశాలు కాకపోయినా అది వైసీపీ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాదంటారా? ఖచ్చితంగా అవుతుంది. మరి ఈ తరుణంలో అఫ్కోర్స్ అంబటి రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన గౌరవం, అభిమానం. ఆ పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా ఆయనతోనే ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. అనేక మార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఈ కూటమిలోని నాయకులకి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు. మంచి వాక్చాతుర్యం గలవాడు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయన మాట్లాడితే నిజంగా అంటే భగవంతుడి దగ్గర రాజకీయాలకు తావు లేకుండా చేశాడని చెప్పేసి అనుకో. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే వైసీపీ వాళ్ళకి ఇబ్బంది కలిగినా కానీ వైసీపీకి ఒక విధంగా మంచి గౌరవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ హుందాకరంగా మాట్లాడటం అనేది వైసీపీలో లోపించింది. అది ఏ ఒక్క నాయకుడు తీసుకున్నా మరి ఆ పార్టీ స్టాండ్ ప్రకారంగా అలా మాట్లాడుతున్నారేమో, కానీ ఇవాళ అంబటి రాంబాబు తీసుకున్న స్టాండ్ వల్ల అది వైసీపీకి గౌరవాన్ని పెంచిందిగా ఉంటుంది. సో ఓకే, వీళ్ళు విమర్శించాల్సిన దాన్నే విమర్శిస్తున్నారు, మంచిగా ఉండదాన్ని మంచి అని చెప్తున్నారు అని చెప్పేసి సగటు మనిషి ఆలోచిస్తారుగా. సరే తెలుగుదేశం పార్టీ అభిమానులు, వైసీపీ అభిమానులు, జన సైనికులు వాళ్ళ పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటాయి పార్టీ పరంగా. కానీ సగటు మనిషి ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుంది, అరే అంబటి రాంబాబు మాజీ మంత్రి చాలా బాధ్యతాయుతంగా అక్కడ ఏదైతే జరిగిందో దాన్నే ట్రాన్స్పరెంట్గా మాట్లాడారు అనే భావన కలుగుతుందిగా. అది వైసీపీకి మంచి చేసింది అవుతుందిగా. అఫ్కోర్స్ వాళ్ళ అధిష్టానం ఎలా భావిస్తుంది అనేది తర్వాత అంశం. కానీ సగటు మనిషి రూపంలో ఇక్కడ ఒక అభిప్రాయం అయితే మంచి సదభిప్రాయం కలుగుతుంది. నిజంగా పార్టీ పరంగా లేదా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వాటి పట్ల నిజంగా నిలదీయండి, తప్పులేదు. అది అంబటి రాంబాబు నిలదీసిన తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడినా తప్పులేదు. కానీ మంచిని మంచిగా అభివర్ణిస్తే తప్పలేదు. ఇప్పుడు గూగుల్ డేటాబేస్ సెంటర్ ఉంది, దాని పరంగా నిజంగా అది మన రాష్ట్రానికి రావడం మంచి పరిణామమే అని చెప్పేసి ఒక మాట అంటే అది హుందాకరంగా ఉండేది. అందులో లోటుపాట్లని ఎత్తి చూపించినట్లయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా గౌరవం పెరిగిద్ది సగటు మనుషులు. అలా కాకుండా డేటాబేస్ సెంటర్ అంటే ఏముంది, డేటా కొద్దిగా అటు ఇటు చేసి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ వచ్చేస్తే ఈ ఇట్లా చెప్పేస్తే అది చివరికి ఏముండదు. లేదా ఆయన పేరేంటి, ఐటీ శాఖ మంత్రిగా చేశాడు ఆయన, గుడివాడ అమర్నాథ్. ఆయన ఏమంటాడు, 200 మందికి ఉపాధి వస్తుంది అది ఇది అన్న మాటలకి ఏదో కోళ్లపారంగా సెక్యూరిటీ గార్డులు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఈ రకంగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉన్నట్టుగా మాట్లాడుకున్నారు అనుకోండి, రాజకీయాల్లో కూడా పరిపక్వత చెందిన నాయకులుగా కనబడటానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఇలాగ మాట్లాడుకుంటా పోతే ఉపయోగం ఉంటుంది. కానీ ఇవాళ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు నిజంగా హర్షించదగ్గ అంశమే. అది వాళ్ళ పార్టీ పరంగా కూడా ఒక విధంగా మెరుగ్గా మాట్లాడటానికి ఆయన మంచి వేదికని చేసుకున్నారనుకోవాలి. మరి ఈ తరుణంలో వాళ్ళ అధిష్టానం ఎలా భావిస్తుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుందా, లేకపోతే అంబటి రాంబాబు నిజంగా మనకు మంచి పని చేశాడు అనే భావనలో ఉంటారా, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చాడు. ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. మరి అటువంటి ఆయన ఏమో తెల్లారులగిస్తే టీటీడీ పైన కానీ టీటీడీ పాలక మండలి గురించి కానీ అనేక రకాలుగా విమర్శల మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. మరో ప్రక్కన అంబటి రాంబాబు గారు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి మరీ చూసి వీడియోలు తీసి మరి లేదు చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. మరి 2 కాంట్రడిక్టరీ విధానాలు ఒకే పార్టీలో మరి ఇద్దరు నాయకుల పట్ల, అది స్వామివారి గురించి దాని గురించి ఉంది అంటే ఇది నిజంగా ప్రజలు ఆలోచించవలసిన అంశమే. మరి చూద్దాం దీనిపైన అంబటి రాంబాబుకి ఏమైనా సరే అధిష్టానం ఎలా మాట్లాడుతుంది, మెచ్చుకుంటుందా లేకపోతే ఇంకేమైనా రివర్స్లో ఆయనకి మాట్లాడతారన్నది. ఈ వీడియో పైన ప్రధానంగా అంబటి రాంబాబు ఈ భూమనకి పంచి విసిరారా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.